మనసు మమత 5వ భాగం. ఏమండి టిఫిన్ అంటూ బయటకొచ్చిన జయంతిని పరీక్షగా చూసి వెళ్ళిపోయాడు. జయంతికి మధు చూపు అర్థం కాలే. మధు డ్రెస్ చేసుకొచ్చేసరికి ప్లేట్లో మధుకు టిఫిన్ పెట్టి లక్ష్మి అని పిలిచింది. లక్ష్మి రాగానే లక్ష్మికి కూడా టిఫిన్ పెట్టి కాఫీ కలుపుతోంది స్టవ్ మీద. అన్నయ్య, వదిన వంట బాగుండదా? ఎందుకు? నవ్వుతూ లక్ష్మిని అడిగాడు. ఏం లేదు, వంట నేర్పమంటే నిన్ను అడగమంది అందుకు, కొంటెగా జయంతి వంక చూస్తూ అంది. నన్నా? నిన్నే మరి. లక్ష్మి మాట పూర్తి కాకముందే కాఫీ దింపుతున్న జయ లక్ష్మి అంది కంగారుగా. ఆ కంగారుకి చేతిలో ఉన్న వేడివేడి కాఫీ కాలు మీద పడింది. అమ్మో! కెవ్వున కేక వేసింది బాధతో. జయంతి కేక విని టిఫిన్ ప్లేట్లోనే వదిలి ఏమైంది? ఆతృతగా మధు లక్ష్మి పరిగెత్తారు. కాఫీ ఒలికిన చోట తెల్లని పాదం ఎర్రగా కందిపోయింది. మధు పైకెళ్ళి బర్నాలు తెచ్చాడు. జయంతి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. లక్ష్మి, బల్ల మీద కూర్చోమను. లేవబోయిన జయంతి రెక్క పట్టుకొని బల్ల మీద కూర్చోబెట్టాడు. కుచ్చెళ్ళు పైకెత్తి పట్టుకో. జయంతి మాట్లాడకుండా పట్టుకుంది కుచ్చెళ్ళని. జయంతి పాదాన్ని ఓ చేత్తో పట్టుకొని నెమ్మదిగా బర్నాలు రాయబోయాడు. కెవ్వుమంది జయంతి. ఏమిటో? మధు విసుగ్గా చూశాడు. నొప్పి. జయంతి భయంగా చూసింది. పర్వాలేదొదినా. లక్ష్మి జయంతికి ధైర్యం చెప్పింది. కథలకు నెమ్మదిగా రాశాడు మధు. మందు రాసి చేతులు కడుక్కుంటుంటే సారథి వచ్చాడు. ఏమిట్రా? ఏమీ లేదు, కాలు కాల్చుకుంది. కుచ్చిళ్ళు ఎత్తమంటే చూడు, కాసేపు ఎత్తే ఉంచు. జయంతి క్రిందికి వదులుతుంటే అన్నాడు. జయంతి దిగులుగా వంట అంది. మధు పోతున్నవాడు వెనక్కి తిరిగి నువ్వెందుకు? లక్ష్మి వండుతుంది. మధు వెళ్ళిన వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎలా కాలింది? సారథి అడిగాడు. లక్ష్మి జరిగింది చెప్పింది. నామూలంగానే కాలింది వదినా, బాధగా అంది లక్ష్మి. అబ్బే, అదేం లేదమ్మా, పటకారు జారింది. ఇప్పుడేమైంది? నవ్వబోయింది. జయ, మీ ఆయనే మందు రాశాడా? ఆశ్చర్యంగా అడిగాడు. మరి ఎవరు రాస్తారు? నేరాశాననుకున్నావా? లక్ష్మి వెక్కిరించింది. నువ్వు నోరు మూసుకుపో. సారథి కసురుకున్నాడు. లక్ష్మి సారథిని వెక్కిరించి మరీ వెళ్ళింది. ఇందులో ఆశ్చర్యపోవలసిందేముందన్నయ్యా? డాక్టర్గా ఆయన బాధ్యత. జయంతిని ఎలా అర్థం చేసుకోవాలో సారథికి అర్థం కాలేదు. అలాగే వంట వండుతున్న జయంతిని వారించి లక్ష్మి తానే వంట చేసింది. ఆ పూట అందరూ అర్ధాకలితో లేచారు. జయంతి భోజనం చేసిన తర్వాత గ్లాస్ నిండా పాలు తీసుకొని పైకొచ్చింది. పడుకుని మ్యాగజైన్ తిరిగేస్తున్న మధు జయంతి అడుగుల చప్పుడికి తలుపు వైపు చూశాడు. జయంతిని చూసి నువ్వెందుకు వచ్చావు? మధు ప్రశ్నకి సమాధానంగా పాల గ్లాస్ ఇచ్చింది. పాల? దేనికి? తాగండి. ఇప్పుడా? పిచ్చేమన్నా పట్టిందా? విసుగ్గా చూశాడు. అన్నం కూడా సరిగ్గా తినలేదు, తాగండి. వద్దు. జయంతి చేయి చాచింది. ఏమనుకున్నాడో ఏమో, తాగి ఖాళీ గ్లాస్ ఇచ్చాడు. నొప్పి తగ్గిందా? ఆమె కాలివైపు దృష్టి మరల్చాడు. తగ్గింది. ఏది చూపించు. తగ్గిపోయింది. వెనక్కి చూడకుండా క్రిందికొచ్చేసింది. ఆ పూట తనే కష్టపడి వంట చేసింది. ఆ మర్నాటికల్లా జయంతి కాలు బూరెల్లా పొంగింది. బాధతో ఒళ్ళు తెలియకుండా పడుకుంది. కాఫీ ఇస్తున్న లక్ష్మిని జయంతి ఏది అన్నాడు మధు. కాలు వాచింది, లేవలేదు. సారథి చూశాడా? లేదన్నయ్యా, చూడమంటే మా అన్నయ్యకి లేని బాధ నాకా అన్నాడు. ఏం చేస్తున్నాడు? వదిన్ని పాలు తాగమంటే తాగటం లేదు. నేను అడిగింది సారథిని గురించి. బావా టిఫిన్ చేస్తున్నాడు. నసిగింది. ఏం నీకు రాదా? కుతూహలంగా అడిగాడు. పో అన్నయ్య. సిగ్గుగా వెళ్ళిపోయింది. స్నానం చేసి వస్తున్న మధుని ఆపు చేశాడు. రేయ్, చెప్పునరా, జయంతిని చూడు, పాలు తాగటం లేదు. టవల్తో తుడుచుకుంటున్నవాడల్లా. నువ్వు చూడు, నాకు అవతల పనుంది. పైకెళ్ళిపోయాడు. లక్ష్మి, పోయి మీ అన్నయ్యని టిఫిన్ చేయటానికి రమ్మను. చేశావుగా బావా, చిలిపిగా అంది. చేయకేం చేస్తాను? నిన్ను కట్టుకుని వంట చేసుకునే కర్మ పట్టింది. పోయి మీ అన్నను పిలు, హేళనగా అన్నాడతను. ఏమిట్రా నీ గోల? విసుక్కుంటూ వచ్చాడు మధు. అవునరా, నాది గోల. నీ దారిన నువ్వు పోతావు. తప్పిందనుకున్న నాకు అంతా నాకే పట్టిందిరా. సారథి కోపంగా నడుముకున్న టవల్ భుజానేసుకొని విసురుగా లేచాడు. సారథి, పొరపాటైపోయింది. నీతో నేను కాబట్టి వేగుతున్నా. లక్ష్మి అయితే చిలిపిగా అంటున్న మధు వంక విసుగ్గా చూస్తూ, ఏం నీతో జయంతి వేగటంలా? దానికన్నా కష్టం కాదులే. సరేలే, ఇంతకీ నన్నేం చేయమంటావు? లక్ష్మి బట్టలు పైన పెట్టు, బూట్లు తుడిచేయి, రాముని మాన్పించి
నా ప్రాణం తీసింది విసుక్కున్నాడు. ఏం, నువ్వు జయంతి ప్రాణం తీసిన దానికంటేనా? అంతకంటే కష్టం కాదులే. సారథి చురుగ్గా చూశాడు. జయంతి నామస్మరణ తప్ప నీకు వేరేది లేదుగా? నవ్వాడు సారథిని ప్రసన్నం చేసుకోవడానికి. గోరువెచ్చని పాలు గ్లాస్ నిండా పోసుకొని మధు చేతికిచ్చి, మధు, నువ్వు డాక్టర్వి, ఒక రోగి ఇంట్లో ఉంటే నిర్లక్ష్యం చేయటం వృత్తిధర్మం కాదు. సారథి మృదువుగా అన్నాడు. ఏం, అదే నీకు వర్తిస్తుందిగా? కోపంగా అన్నాడు. ఎందుకు వర్తించదు? జయంతిని చూస్తే నీ మనసు ఎక్కడ జారిపోతుందనో. సారథి కోపంగా అరిచాడు. విసురుగా గ్లాసుతో జయంతి గదిలోకి అడుగుపెట్టాడు. జయంతి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. మధు గతుక్కుమన్నాడు. మా మాటలు వినలేదు కదా, కర్మ. జయంతి, పాలు తాగు, సాధ్యమైనంత మృదువుగా అన్నాడు. వద్దు, కళ్ళు తుడుచుకుంది కంగారుగా. ఏం, ఎందుకని? తాగాలని లేదు, మొండిగా అంది. తాగు. జయంతి ముందుకు చాచాడు చేతిని. జయంతికి ఒళ్ళు మండింది. తాను పాలు తాగటానికి కూడా ఇతనిష్టమేనా? వద్దొద్దు, నేను తాగను, మీరు వెళ్ళండి, కోపంగా అంది. మధుకి ఆమెను చూస్తే ఆశ్చర్యం వేసింది. పైకెంత సౌమ్యంగా నవ్వుతూ ఉంటుందో అంత కోపిష్టి. తాగాల్సిందే, నా కవతల పనుంది, కఠినంగా అన్నాడు. అతని వంక లెక్కలేనట్లుగా చూసి తల తిప్పుకుంది. మధుకి ఒళ్ళు మండింది. పాలు సారథి మొహాన కొట్టి పోదామనుకున్నాడు. జయంతిని చూస్తే జాలేసింది. తాను అన్నం తినలేదని పాపం పాలు తెచ్చిచ్చింది. తను విశ్వాసం లేనివాడు కాదు. బలవంతంగా జయంతి తలెత్తి తాగు అన్నాడు. జయంతి అనుకోని సంఘటనకి కంగారుగా తాగేసింది పాలు. జయంతి కంగారు చూసి మధుకి నవ్వొచ్చింది. నవ్వుతూ కాలెలా ఉంది అన్నాడు. మందు రాయలేదా? జయంతి మొహంలోకి చూస్తూ అడిగాడు. జయంతికి అతని చూపులు ఎలాగో అనిపించాయి. తల వంచుకుంది. మాట్లాడవేం, ఉట్టెప్పుడు 1కి 10 చెప్తావుగా, ఎగతాళిగా అన్నాడు. చురుక్కున అతని వంక చూసి ఊరుకుంది. పైకెళ్ళి బర్నాలు తెచ్చి రాశాడు. టాబ్లెట్ ఆమె చేతికిచ్చి కూజాలో మంచినీళ్లు గ్లాసులో పోసిచ్చాడు. అతను చెప్పిన పనల్లా మాట్లాడకుండా పసిపాపలా చేస్తున్న జయంతిని చూస్తే అతనికి పట్టలేనంత నవ్వొస్తోంది. ఈ మాత్ర మధ్యాహ్నం వేసుకో, వెళ్ళిపోయాడు. నవ్వుతూ చేతులు కడుక్కుంటున్న మధుని ఏమిటో అంత నవ్వొచ్చే విషయం మాకు చెబితే మేము నవ్వుతాం, సారథి కొంటెగా అడిగాడు. ఏం లేదు, జయంతిని నడవకుండా చూడు, సారథికి చెప్పాడు. ఏం అంత ప్రేమ పుట్టుకొచ్చింది? సారథి, నేను చూస్తే నాకందుకే ఒళ్ళు మంట. చేయకపోతే ఒక బాధ, చేస్తే ఏదేదో కల్పిస్తావు, విసురుగా వెళ్ళిపోయాడు. మధు, నీ మనసు నీకు తెలిసినా నీ వయసు నీకు తెలీదురా, సారథి బాధగా నిట్టూర్చాడు. జయంతి కాలునొప్పి తగ్గేదాకా సారథి ఉండిపోవాల్సి వచ్చింది. జయంతి కాలు తగ్గింది. మధు ఎంత వద్దనుకున్నా మనసు జయంతి వైపు పరుగు తీస్తోంది. పరుగు తీసే మనసు నిగ్రహించుకుంటానికి మధు చాలా అవస్థపడ్డాడు. జయంతి కాలు తగ్గింది కానీ నీరసం తగ్గలేదు. ఆ రోజు మంచినీళ్లకని వంటింట్లోకి వచ్చిన జయంతి అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయింది. కూరలు తరుగుతున్న సారథి భుజాల మీద చేతులు వేసి ఏదో అడుగుతోంది. సారథి, చిచి, నీకసలు బుద్ధి లేదు. జయంతి కానీ మధు కానీ చూస్తే బాగుండదు, లే, కసురుకున్నాడు. పో బావా, చూస్తే తప్పేముంది? లక్ష్మి అమాయకంగా నవ్వింది. ఎందుకో గుమ్మం వైపు చూసిన సారథి జయంతిని చూసి కంగారుగా లక్ష్మిని దూరంగా తోసి, ఏం కావాలమ్మా అన్నాడు కంగారుగా. సారథి తన వైపు చూడ్డంతో సిగ్గేసి అక్కడి నుంచి గదిలోపలికి పరిగెత్తింది. చిచి, ఏమిటి, సారథికి పెళ్ళయిందనుకుంటా. అతనితో లక్ష్మికి ఎందుకంత చనువు? లక్ష్మికి తెలియకపోతే అతను చెప్పొచ్చుగా. తను మధు చూస్తారట, లేకపోతే పర్వాలేదా? జయంతి మనసు అసహ్యంతో నిండిపోయింది. పోనీ లక్ష్మికి తప్పని చెబితే, చీచి, ఆ అమ్మాయి ఏమన్నా అనుకుంటుంది. మధుకి చెప్తే, అమ్మో ఇంకేమన్నా ఉందా, తన చెల్లెలంటే గిట్టదనుకుంటాడు. మరెట్లా? జయంతికి ఏం చెయ్యాలో తోచలేదు. ఆలోచిస్తూ పడుకున్న జయంతికి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. లక్ష్మి వచ్చి, వదినా, అన్నయ్య డైరీ అట, జయంతిని కుదిపింది. కంగారుగా లేచిన జయంతి లక్ష్మిని చూసి తెల్లబోయింది. జయంతి అలా కన్నార్పకుండా చూడటంతో, వదినా, నిన్నే, అన్నయ్య డైరీ అట. మీ అన్నయ్య ఎక్కడున్నారు? పైన. ఏం? లక్ష్మికి సమాధానం చెప్పకుండా మధు గదిలోకి వచ్చింది. పక్కంతా చిందరవందర చేశాడు. అతని మొహం కోపంగా ఉంది. డ్రాయర్ తెరిచి చూసింది. అందులో కనిపించలేదు. దిండు క్రింద నుంచి మధు తాళం చెవులు తీసి బీరువా తెరిచి చూస్తున్న జయంతిని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎంత ధైర్యం! తన ఎదురుగానే బీరువా తెరిచింది. ఏమిటి వెతుకుతున్నావు? కోపంగా అడిగాడు. డైరీ. మధు వైపు చూడకుండానే చెప్పింది. అక్కడెందుకుంటుంది? మధు ప్రశ్నకి జవాబుగా డైరీ ఇచ్చింది. ఇది ఇక్కడెందుకుంది? అనుమానంగా అడిగాడు. మొన్న చదువుతూ మీరే అక్కడ మర్చిపోయారు.
జయంతి ఇంకా వెళ్ళకపోవడంతో ఏమిటి, మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఓ విషయం అడుగుతాను, చెప్తారా? తల వంచుకుని చెప్తున్న జయంతిని చూస్తే అతనికి ఆశ్చర్యం వేసింది. ఏం లేదు, మీ సారథి ప్రవర్తన బాగాలేదు. ఏం, నిన్నేమన్నా అన్నాడా? హేళనగా అన్నాడు. నన్ను కాదు, లక్ష్మి. జయంతి మాట పూర్తి కాకుండానే మధు పకపకా నవ్వాడు. జయంతికి తనన్న మాటలో నవ్వాల్సిన విషయం ఏమిటో అర్థం కాలే. జయంతికి ఏం చెప్పాలో తెలియలేదు. నిన్నే ఏం జరిగిందో చెప్పు, కవ్వింపుగా అన్నాడు. తను చూసిన దృశ్యం మధు ఎప్పుడూ చూడలేదా? చూసే తన్ని ఎగతాళి చేస్తున్నాడా? అయినా తనకెందుకు? ఎవరి బాధ్యతలు వారికి తెలియవా? ఎలా చెప్తుంది తను? సిగ్గు లేకుండా. వినేందుకు అతనికి సిగ్గు లేకపోయినా తనకుంది. జయంతి మొహం అభిమానంతో ఎర్రగా కందిపోయింది. నేను చెప్పటం దేనికి? ఒకరోజు సెలవు పెట్టి చూసుకోండి మీరే. నిర్లక్ష్యంగా తలెగరేసి కిందికొచ్చేసింది. సారథి జయంతి కోపంగా ఉండటం చూసి వీరిద్దరి మధ్య ఏదో జరిగింది, అందుకే జయంతి అంత కోపంగా ఉంది అనుకున్నాడు. ఏదమ్మా, కాలులా ఉంది? ఆప్యాయంగా అడిగాడు సారథి. సారథి వంక పరిశీలనగా చూసింది. భగవంతుడు వీరికి మహత్తరమైన శక్తినిచ్చాడు. చేసింది తప్పని, ఆ తప్పు అందరికీ తెలిసినప్పుడన్నా సిగ్గుపడరు. ఆహా, ఏం ప్రేమ! ఇలాంటి వాళ్ళని కత్తికో కండగా చీల్చి కాకులకి గద్దలకి వెయ్యాలి. ఏమ్మా మాట్లాడవు? ఏం లేదన్నయ్యా, బాగానే ఉంది. బలవంతాన నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మధు, ఏమిట్రా జయంతి అలా ఉంది? తలదువ్వుకుంటున్న మధుని అడిగాడు. ఎలా ఉంది? నేను పలకరిస్తే అదోలా చూసి వెళ్ళింది. నువ్వేమన్నా అన్నావా? ఆ మాట అడక్కపోయావా? అడిగాను, నవ్వి వెళ్ళిపోయింది. సారథి అయోమయంగా అన్నాడు. మరి నాకెలా తెలుస్తుంది? నిర్లక్ష్యంగా అన్నాడు. సారథికి ఏం మాట్లాడాలో తోచలేదు. వాడు మొండి, ఆమె జగమొండి. మధు, నేను ఎల్లుండి వెళ్తాను మళ్ళీ తానే అన్నాడు మధు వెనకే వస్తూ. 2 రోజులు ఉండరా? ఆప్యాయంగా సారథి భుజం మీద చేయి వేశాడు. సెలవు లేదురా, అదీ కాక అమ్మ కంగారు పడుతుంది. సరే, నీ ఇష్టం. లక్ష్మికి చెప్పావా? లక్ష్మికి చెప్పొచ్చానా చెప్పి వెళ్ళడానికి? రోషంగా అడిగాడు. తమాషా కన్నా కోపమేనా? నవ్వాడు. సారథి వెళ్ళబోయే ముందు రోజు రాత్రి మధు దగ్గర నుంచి డైరీ తీసుకున్నాడు. మధు ఎంత బ్రతిమాలినా సారథి ఒప్పుకోలేదు. మధు, ఆ డైరీ నీ దగ్గర కన్నా నా దగ్గరే భద్రంగా ఉంటుంది, నా మాట నమ్ము, ఖచ్చితంగా చెప్పాడు. సారథి, ఆ డైరీ నా ప్రాణం, దాన్ని నాకు ఇచ్చేయి. డైరీ తీసుకుంటే నే మారుతాను అనుకోవటం నీ పొరపాటు, కోపంగా అన్నాడు. నువ్వెంత మొత్తుకున్నా ఇచ్చేది లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సుశీల సంగతి నాకు తెలీదు కానీ జయంతి ఆణిముత్యం, మనస్సు ఎదగని మొగ్గ. అమాయకంగా ఉండే జయంతిని పోగొట్టుకుంటే జీవితంలో తిరిగి పొందలేవు. నేనన్నా నా మాటన్నా లెక్క చేయని జయంతి ముగ్ధ. సారథి, జయంతి సంగతి నీకు తెలీదు. కనిపించినంత అమాయకురాలు కాదు, పదునైన బాకు. ఆవేశంతో మధు కళ్ళు ఎర్రబడ్డాయి. మధు, నువ్వెన్ని చెప్పినా జయంతి నుండి నువ్వు తప్పించుకోవడం కష్టం. ఆమె సంస్కారం ముందు నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు. అనవసరంగా ఆమెని కష్టపెట్టకు, సారథి తీక్షణంగా అన్నాడు. సారథి, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు. నీకంత ప్రేముంటే నీ వెంట తీసుకెళ్ళు. నా దగ్గర ఉన్నంతకాలం, ఆమె బ్రతుకున్నంతకాలం నా వల్ల ఎట్టి ఆనందాన్ని తను పొందలేదు. ఆవేశంగా కిందికి వచ్చేశాడు. సారథి పిలుస్తున్నా వినిపించుకోకుండా. మధు హాల్లోకి వచ్చేసరికి బయట వరండా తలుపులు తీసున్నాయి. మధు కనుబొమలు అనుమానంతో ముడుచుకున్నాయి. మసక వెన్నెల్లో నైట్ క్వీన్ చెట్టు దగ్గరగా కూర్చున్న మనిషిని పోల్చుకునేసరికి ఎంతోసేపు పట్టలేదు. జయంతి అస్పష్టంగా గొణిగాడు. మధు బయటకు వచ్చేసరికి వెక్కిళ్ళు స్పష్టంగా వినిపిస్తున్నాయి. జయంతి ఎందుకు ఏడుస్తోంది? ఏమైంది? మధు అనుమానం పూర్తి కాకముందే ఆ నిశిరాత్రిలో జయంతి మాటలు మృదువుగా వినిపిస్తున్నాయి. లక్ష్మి, నా మీద కోపం వచ్చిందా? నన్ను క్షమించు. లేదు దినా, లేదు. నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. నీలాంటి వదిన లభించడం నా అదృష్టం. నీ విలువ అన్నయ్య తప్పక గుర్తిస్తాడు, లక్ష్మి ఆప్యాయంగా అంది. లక్ష్మి, నీ నుంచి ఏదో జాలి, సానుభూతి నాకు అవసరం లేదు. నా మీద ఎవ్వరూ జాలి పడక్కర్లేదు, తీక్షణంగా అంది. వదిన, నువ్వుత్త పిచ్చిదానివి. చదువుకుని కోరికల్ని నిగ్రహించుకున్నావంటే నిన్నేమనుకోవాలి? పెండ్లై సంవత్సరమైనా కన్యగానే ఉన్నావంటే నాకే ఆశ్చర్యమేస్తోంది. అన్నయ్య సంగతి నీకు తెలీదు, కానీ నువ్వు మోసపోయావు అందమైన అన్నయ్య రూపాన్ని చూసి. లక్ష్మి మాట పూర్తి కాకుండానే జయంతి పక్కున నవ్వింది. ఆ నవ్వులో బాధ లేదు, పసిపాప నవ్వినట్లు స్వచ్ఛంగా ఉంది. పిచ్చి లక్ష్మి, మీ అన్నయ్య అందమైన రూపాన్ని చూసి మరేదో చూసి మోసపోలేదు. మీ అన్నయ్య గురించి నాకంతా తెలుసు. తెలిసి కావాలని
ఈ జీవితంలో అడుగుపెట్టాను. ఎందుకో తెలుసుకో. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. స్వచ్ఛమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ప్రేమించిన వ్యక్తి కష్టాన్ని భరించలేడు. జీవితాంతం వ్యసనాలకు బానిసై తప్పించే వాళ్ళంటే నాకు అసహ్యం. దేవదాసుల తాగి పారు అంటూ చావటానికి ఇది సినిమా కాదు, జీవితం. లక్ష్మి, పాలపొంగు లాంటి వయసులో అన్నీ అందంగా కనిపిస్తాయి. కొన్ని అనుభవిస్తే ఆనందం, కొన్నిటికి దూరంగా ఉంటే ఆనందం. మీ అన్నయ్యను చేసుకోవడానికి ఈ రెండింటిలో ఏదైనా కారణం కావచ్చు. నాకు జీవితం చేదులా లేదు. నన్ను చూసి ఆఖరికి మీ అన్నయ్య అయినా జాలిపడితే నేను సహించను. నా జీవితం నా ఇష్టం. నేను కావాలని మీ అన్నయ్యను చేసుకున్నాను. జయంతి మృదువుగా స్థిరంగా అంది. అంటే అంటే మా అన్నయ్య ఎప్పటికీ నీ వంక చూడకపోయినా ఇలానే ఉంటావా? ఆహా, ఏం? మీ అన్నయ్య దేవుడు కాదు, మీ అన్నయ్య మనిషే. జయంతి కంఠం హేళనగా ఉంది. మధుకి ఒళ్ళు మండిపోయింది. ఎంత ధైర్యంగా చెప్తోంది. గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మధు మనసు ప్రతీకారంతో భగ్గుమంటోంది. జయంతి మాటలు మరింత పిచ్చివాణ్ణి చేశాయి. సారథి వెళ్ళబోయే ముందు జయంతి దగ్గరికి వెళ్ళాడు. జయ, నీ చెప్పేది శ్రద్ధగా విను. నేను లక్ష్మి పెళ్లి చేసుకోవాలనుకున్నామమ్మా. మామయ్యకి అత్తయ్యకి మధుకి తెలుసు. తెలిసి తెలియకుండా నేనేమన్నా నీ మనసును కష్టపెడితే క్షమించు. అన్నయ్య, నువ్వే నన్ను క్షమించాలి. చిన్నదాన్ని తెలియక ఏమన్నా. జయంతి కళ్ళవెంట నీళ్లు చిమ్మాయి. చిచి, తప్పమ్మా. చూడు జయ, మధు పసివాడు లాంటివాడు. వాడికి పట్టుదల తప్ప మరేమీ లేదు. వాడు నీ మనసును కష్టపెట్టినా వాడిని విడిచి వెళ్లకు. వాడికి నీ మీద ద్వేషం లేదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. చిన్నగా నవ్వింది. ఆ నవ్వుకి అర్థమేమిటో సారథికి అర్థం కాలేదు. సారథి వెళ్ళిపోయాడు. మధు ఆ రోజు పేషెంట్స్ అందరినీ చూసి అప్పుడే కూర్చున్నాడు. మొహం తుడుచుకుంటుంటే డాక్టర్ రమ వచ్చింది. రమ మొన్ననే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. సరదాగా, చలాకీగా, అందంగా ఉండే ఆమె అంటే అందరికీ ఇష్టం. దానికి తోడు గర్విష్టి. మధు, ఏమిటివాళ ఇంత విసుగ్గా ఉన్నారు? విలాసంగా వ్యానిటీ బ్యాగ్ తిప్పుకుంటూ అంది. మధు సమాధానంగా నవ్వాడు. మధు, మీకు తెలుసా? హెడ్ నర్స్ జానకి డాక్టర్ సతీషు కుతూహలంగా అడిగింది. ఏమిటి? యథాలాపంగా అడిగాడు. రమాదేవి చెప్పేదేమీ మధుకి వినిపించటం లేదు. జయంతి మాటలే చెవులో గింగురుమంటున్నాయి. జయంతిని ఎట్లాగైనా ఓడించాలి. మధు రమవంక పరీక్షగా చూశాడు. మధు పరీక్షగా తన వైపు చూడటంతో, ఏమిటండి, నేను చెప్పేది వింటున్నారా? నవ్వుతూ అడిగింది. రమ, మా ఇంటికోసారి రాకూడదు? నవ్వుతూ అడిగాడు. ఓ, ఎప్పుడు వెళ్దాం? ఆసక్తిగా అంది. మీ ఇష్టం. రేపు సండే ఓకేనా? ఓకే. అనుకున్నట్టుగా ఆదివారం ఉదయం జయంతిని పిలిచి, నా ఫ్రెండ్ ఒక ఆమె వస్తుంది. ఆ మాట చెప్పి జయంతి మొహంలోకి చూశాడు. ఆమె మామూలుగా ఉంది. భోజనానికా? అవును. ఏం చేస్తావా? మీరే చెప్పండి. అతని వంక చూసింది. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. నీ ఇష్టం వచ్చింది. చెడిపోయాక బాగా చెయ్యి. 10 గంటలకి కరెక్ట్గా వచ్చింది. మధు నవ్వుతూ రావేమో అనుకున్నా అన్నాడు. మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? కొంటెగా మధు వంక చూసింది. రా, కూర్చో. లక్ష్మి మా సిస్టర్. మా ఫ్రెండ్ రమ. లక్ష్మి. నమస్తే. లక్ష్మికి ఆమె నచ్చలా. నమస్తే ప్రతి నమస్కారం చేసింది. లక్ష్మి, జయంతి ఏం చేస్తుంది? లోపలుందన్నయ్య. కాఫీ టిఫిన్ తెమ్మను. లక్ష్మి లోపలికి వచ్చేసరికి హడావిడిగా వంట చేస్తోంది జయంతి. అన్నయ్య, కాఫీ టిఫిన్ తెమ్మన్నారు వదిన. ఫ్లాస్కో అందుకో లక్ష్మి. ట్రేలో టిఫిన్ ప్లేట్లు, మంచినీళ్లు పట్టుకెడుతున్న జయంతిని, వదిన, ఏమిటి? నువ్వు తీసుకెళ్ళొద్దు, నాకివ్వు. ఏం పర్వాలేదు. తను పట్టుకెళ్ళింది. రమ, మధు పకపక నవ్వుతున్నారు. మధు పక్కన కూర్చున్న మనసెందుకో కలుక్కుమంది. అది క్షణం మాత్రమే. ట్రే తెస్తున్న జయంతి వంక చూస్తూ, మిస్టర్ మధు, ఎవరీమే? మీ వంట మనిషా? బ్యూటీ క్వీన్. రమ మాటకి మధు, జయంతి అనుకోకుండా ఒకరి మొహంలోకి ఒకరు చూసుకున్నారు. మీరు పొరపాటు పడ్డారు. ఈ బ్యూటీ మా వదిన. కాఫీలు తెస్తున్న లక్ష్మి కోపంగా అంది. ఐఎమ్ సారీ. పర్వాలేదు. చిరునవ్వుతో అంటున్న జయంతిని చూస్తే రమ మనస్సు ఈర్ష్యతో భగ్గుమంది. మా మధు టీవీగా ఉంటే మీరు మరీ సాదాగా ఉన్నారు. అందుకే మా మధు మిమ్మల్ని అలంకరించుకోవద్దంటారా? స్టైల్గా అంది రమ. ఒకరిని ఒకరు శాసించుకుంటే ఎంతకాలం సాగుతుంది? అయినా అలంకరణలో సభ్యత, సంస్కారం తెలియవు. మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి మనిషిగా గౌరవించే మనస్తత్వం మీ మధుది. కొంటెగా మధు వంక చూస్తూ అంది. ఐసి, మీరేం చదువుకున్నారు? కోపాన్ని నిగ్రహించుకుంటూ కోపంగా అంది. చదువా? మనిషిని బట్టి చూస్తే ఏమీ చదువుకోలేదు. మీరు కథలు రాస్తారా?
చాలా విచిత్రమైన ఆదర్శాలు హేళనగా అంది. మీ మధు గారి సాంగత్యం వల్ల అబ్బిన ఆదర్శాలు కానీ స్వతహాగా నావి కావు. సూటిగా మధువంక చూస్తూ నవ్వింది. మీరు సావిత్రి, అనసూయ లాంటి వారిని అనుసరిస్తారులా ఉంది. మనసుకు నచ్చినంత వరకు. నా మాటలతో బోర్ కొట్టించినట్లున్న మధు, మీరు మాట్లాడండి, పనుంది. చురుగ్గా మధు వంక చూసి లోపలికి వెళ్ళింది. మధు, మీ శ్రీమతి భలే గమ్మత్తైన మనిషి. లవ్ మ్యారేజా? హేళనగా అడిగింది. మధుకి జయంతి చెంప బద్దలు కొట్టాలనిపించింది. నవ్వాడు ఏమీ అనలేక. మధు, మీకు ఇలాంటి భార్య తగదు. ఆమె అంత సింపుల్గా ఉంటే మీ వంట మనిషి అనుకున్న గర్వంగా అంది. పొరపాటు. ఆడదిగా ఉండకపోతే అసహ్యాన్ని కలిగిస్తుంది అప్రయత్నంగా అన్నాడు. మధు, మీ ఇల్లు చూపలేదు? మాట మార్చింది. ఇల్లు మొత్తం చూసిన తర్వాత రమ ఆశ్చర్యపోయింది. అందంగా సింపుల్గా ఉన్న అలంకరణ చూస్తే రమకి ఆశ్చర్యం కలిగింది. జయంతి గదిలోకి అడుగు పెడుతూనే రమ సంబరంగా, మీ బెడ్రూమ్ ఎంత బాగుంది అంది. మధు ఆలోచిస్తున్న వాడల్లా ఉలిక్కిపడి, ఏమిటి అన్నాడు. ఇది మీ బెడ్రూమా? కాదు, జయంతిది అన్నాడు. చాలా బాగుంది. సంబరంగా డ్రాయర్ దగ్గరికి నడిచి రాధాకృష్ణుల బొమ్మ చూస్తూ, మధు, ఈ బొమ్మ ఎంత సహజంగా ఉంది. మధు గదిని పరిశీలించాడు. జయంతికి కాలు వచ్చినప్పుడు వచ్చాడు కానీ సరిగ్గా చూడలేదు. పొందిగ్గా ఉన్న మధు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఎవరైనా అందంగా ఉంచుకుంటారు, దానిలో వింతేముంది? చిన్నగా నవ్వాడు. మధు తన బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. రమకెందుకు అనుమానం వచ్చింది. వీరిద్దరి మధ్య ఏదో ఉంది, అదేదో తెలుసుకోవాలనిపించింది. మధు డ్రాయర్ సొరుగు చెరువుగా చూసింది. ఆల్బమ్ తీసి, మధు చూడబ్బా, కుతూహలంగా అడిగింది. చూడు. మధు మంచం మీద కూర్చున్నాడు. మధు, ఈమె ఎవరు? సుశీల ఫోటో చూపించింది. ఏమని చెప్తాడు? తాను హృదయంలో ఆరని చిచ్చు రగిల్చిన అదృష్ట దేవతని చెప్తాడా? తనను పొందామని ఆతృతపడి దక్కించుకోలేక దూరమైన అభాగ్య యువతిగా చెప్తాడా? ఏమని, ఎవరిగా పరిచయం చేయాలి? తనలో తెలియని కోరికలు రగిల్చి అది తీరకుండానే వాటి తాలూకు నీడలు కూడా మిగల్చకుండా ఎందుకు పనికిరాని వాణ్ణిగా సృష్టించిన పడతిగా పరిచయం చెయ్యాలి. మధు, నిన్ను పొందుదామని పొందలేని నిర్భాగ్యురాలిని. సుశీల మాటలు చెవుల్లో మార్మోగాయి. మధు కళ్ళ నిండుగా నీళ్లు సుశీల ఫోటోని తడిపేస్తున్నాయి. మధు, ప్లీజ్ రమా, ఎవరని చెప్పను? నన్నెందుకు బాధిస్తావు? మధు కళ్ళ నీళ్లు చూసి కంగారుగా, మధు, ఏమిటి మాట్లాడావు? మధు భుజం చుట్టూ చేతులు వేసి కదుపుతూ అడిగింది. ప్లీజ్ రమా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. యు కెన్ గో, మధు ఆవేశంగా అన్నాడు. మధు కళ్ళల్లో ఎరుపు జీరకు భయపడిపోయి, జయా జయా, మధు మధు. జయంతికి అర్థం కాలేదు. ఏమిటి? మధుకేమైంది? పరుగున వచ్చిన రమ ఆయాసంతో వగరుస్తోంది. జయంతి రెక్క పట్టుకొని పైకెళ్ళింది రమ. జయంతిని లోపలికి తోసి వెళ్ళిపోయింది. జయంతి సందేహంగా ఆగిపోయింది క్షణంసేపు. జయ మధు భుజం మీద చెయ్యి వేసింది. ఆ చెయ్యి క్షణంసేపు వణికింది ఎందుకో. మధు చల్లని చేతి స్పర్శకి తలపైకెత్తాడు. ఆ క్షణంలో జయంతి అతన్ని ఏడిపించడానికి వచ్చిన రాక్షసిలా కనిపించలేదు. ఆమె స్పర్శ అతనిలోని మూగవేదనను తీర్చే కల్పతరువు. మధురమైన ఏదో తెలియని అనుభూతి అతని నిలువెల్లా జలధరింపచేసింది. తల పైకెత్తి ఆమె వంక చూశాడు. ఆత్మీయతను చిందించే ఆ కళ్ళు మధ్య అపురూపమైన సందేశాలెన్నో కనిపించాయి. అతనిలోని మూగవేదన చూస్తే జయంతి మనసు కలతపడింది. ఆ క్షణం వారిరువురు ఆత్మీయులుగా. జయంతి అప్రయత్నంగా అతన్ని తల గుండె కదుముకుంది. అతని తలను ఓదార్పుగా నిమరసాగింది. అలా ఇద్దరూ ఎంతసేపు ఉన్నారో తెలీదు. హఠాత్తుగా మధు ఉలిక్కిపడి, ఏమిటి? ఏం జరిగింది? తను ఇంత బలహీనంగా ఎందుకు బయటపడ్డాడు? ఆమె కసలే అహంకారం. తను లొంగిపోయాడు. తప్పక నిర్ణయించుకుంటుంది. విసురుగా లేచిన మధుని చూసి సిగ్గుగా అక్కడి నుంచి పారిపోయింది. మధు భోజనాలప్పుడు కూడా జయంతి తలెత్తి మధు ముఖంలోకి చూడలేకపోయింది. పరధ్యానంగా వడ్డిస్తున్న జయంతిని చూస్తే మధుకి తన మీద తనకే ఒళ్ళు మండింది. సరిగ్గా వడ్డించడం తెలీదా? విసురుగా అడిగాడు. ఏం కావాలి? వచ్చే సిగ్గుని బలవంతాన నిగ్రహించుకుని అడిగింది. పెరుగు. అవును, రమేది? ఉలికిపడి అడిగాడు. ఇంటికొచ్చిన అతిథి ఇప్పటిదాకా అతనికి జ్ఞాపకం లేదంటే నమ్మమనేనా? చురుగ్గా అతని వంక చూసింది. ఏమిటి? నిన్నే అడిగిన దానికి సమాధానం చెప్పవేం? కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. వెళ్ళిపోయింది. దేనికి? నాకేం తెలుసు? చురుగ్గా అడిగింది.
నాకేం తెలుసు, ప్రతిదానికి తెలీదు ఇంకేం తెలుసు, ఇంట్లో ఉండి నా మీద ఆజమాయిషి చేయడం తెలుసు, ప్రతిదానికి అహంకారంగా మాట్లాడడం తెలుసు, నే వద్దు అన్నది చేయటం తెలుసు, ఇంటికొచ్చిన వాళ్ళని షేమ్ చేయటం తెలుసు. ఇన్ని తెలిసిన నీకు రమ ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు కదూ? కోపంగా అడిగాడు. రమ లెటర్ ఇచ్చింది, నిర్లక్ష్యంగా అంది జయ. ఇప్పటిదాకా తను అన్నవన్నీ వదిలి తను చెప్పదలుచుకున్నది ఎంత నిర్లక్ష్యంగా చెప్తోంది. అతని అహంకారం దెబ్బతింది. తను వెళ్ళేటప్పుడు నాతో చెప్పాలని తెలీదా? మీకు చెప్పాలని ఆమెకు తెలియనప్పుడు నాకేం అవసరం? ఆమె నువ్వు ఒకటేనా? జయంతి చివ్వున తలపైకెత్తి అతని వైపు కొంటెగా చూస్తూ కాదా అంది. జయంతి చూపుల్లోని కొంటెదనం తన్ని నిలదీసిన ప్రశ్న మధుని పట్టించినట్లయింది. చిచి, తనెందుకు ఇలా బయటపడిపోతున్నాడు? తన నిగ్రహం ఎందుకు సడలిపోతోంది? మధు విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మధుని వేధించే ప్రశ్న ఒక్కటే. అతి అమాయకంగా మనుషుల్ని రెచ్చగొట్టే శక్తి జయంతికి ఎలా వచ్చింది? పొగరుగా అహంకారంగా మాట్లాడటం జయంతిని తను అసహించుకున్న ఏ మూల నుంచో తను ఆమెకి లొంగిపోతున్నాడు. సుశీలను తను మర్చిపోయినా లేదు మధు ఆ నిజాన్ని భరించలేక అసహనంగా తలపట్టుకున్నాడు. ఏవండి, లెటర్. రెప్పవాల్చకుండా జయంతి వంక చూశాడు. రోజ్ కలర్ చీర, అదే రంగు జాకెట్, ముఖం వాడినట్లున్న కళ్ళల్లో చెక్కు చెదరని ప్రశాంతత. భగవాన్, ఈమె ఆకర్షణలోంచి రక్షించు, కనిపించిన దేవుణ్ణి ప్రార్థించాడు. ఏవండి, కొంచెం గట్టిగా అరిచింది. నాకేం చెవుళ్లేదు, ఆలోచనలోంచి తేరుకుంటూ కోపంగా అన్నాడు. లెటర్ అతని ముందు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మధు నిర్లక్ష్యంగా డ్రాయర్ సొరుగులో పారేశాడు. గుడ్ మార్నింగ్ మధు. మార్నింగ్ రాసుకుంటున్నాడు, తల పైకెత్తకుండానే అన్నాడు. ఏమిటండి పిలిచిన పలకంత సీరియస్గా రాస్తున్నారు? లవ్ లెటరా? అవును, మీకేమైనా అభ్యంతరమా? హేళనగా నవ్వాడు. డాక్టర్ రమ రిజైన్ చేశారు తెలుసా? ఉలిక్కిపడ్డాడు. 10 రోజుల నుంచి కనిపించకపోతే టూర్ ఏమన్నా వెళ్ళిందనుకున్నాను. రిజైన్ చేసిందా? దేనికి? దేనికా? హాలు దద్దరిల్లేటట్లు పక్కున నవ్వింది మిస్ జానకి మధు గద్దింపుతో. సారీ డాక్టర్. సరే, నే వెళ్ళొచ్చా? మధుకి జానకిని చూస్తే సభ్యతా సంస్కారాలు లేని ఈ బ్రూట్ని అడగటం తనకే బుద్ధి లేదు. చిన్న రిక్వెస్ట్ సార్, మీ ఫ్రెండ్స్ మీద ఏదో మాట్లాడాలట, మీ పనైన తర్వాత రమ్మన్నారు. సరే మధు, హుసేన్ గౌరవ్ సందర్భంగా చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాం, బయలుదేరుతున్న మధుతో అన్నారు. సారీ, నాకు వేరే పనుంది అన్నాడు. అయినా సరే మధుని ఒప్పించి తీసుకెళ్లారు పార్టీకి. ధన్ 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 తలుపు చప్పుడికి మెలకు వచ్చి జయంతి లైట్ ఆన్ చేసి తలుపు తీసింది. మధు జయంతిని తోసుకుని ముందుకొచ్చాడు. జయంతికి మధు ప్రవర్తన అర్థం కాలేదు. అన్నానికి రండి అంది. నాకొద్దు. మాట అదో రకంగా ఉండటం గమనించింది జయంతి. తలుపేసి పైకొచ్చి పక్క దులిపేస్తున్న జయంతి భుజం మీద బరువైన చేతి స్పర్శ తగలడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. మధు చూపులు కక్షగా తీక్షణంగా ఉన్నాయి. క్రాఫ్ చిందరవందరగా తమాషాగా ఉంది. పాన్ వేసిన పెదవులు రక్తవర్ణంతో పోటీ పడుతున్నాయి. ఏవండి అంది జయంతి తన భుజం మీద పడ్డ చేతుల్ని తీస్తూ. మరింత నొక్కి పెడుతూ మధు అన్నాడు. రమని ఏమన్నావు? నేనా? అస్పష్టంగా అంది. అవును, నువ్వేమీ అనకపోతే రమ ఎందుకు రిజైన్ చేస్తుంది? మాటలు నిదానంగా అన్నా కఠినంగా ఉన్నాయి. ఏమో, నాకేం తెలుసు. మధు, నువ్వు తాగావా? అడగలేక అనుమానంగా అడిగింది. అవును, ఏం భయమా? మధు కళ్ళు ఒక్కసారి మెరిశాయి. మధు చేతుల్ని విదిలించుకుంటూ, ఛీ, మీరింత దిగజారుతారనుకోలేదు. మనుషుల్ని మర్చిపోవటానికి తాగనక్కర్లేదు, మనసుకి నిగ్రహం ఉంటే చాలు. విసురుగా అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది. మధు నిర్ఘాంతపోయాడు. మరో క్షణంలో పక్కున నవ్వుకున్నాడు. అతని నవ్వు జయంతి చెవుల్లో గింగురుమంటోంది. మధు మీద అసహ్యంతో జయంతి మనసు మండిపోయింది. చిచి, తనకే బుద్ధి లేదు. జీవితాన్ని గురించి ఎన్నో ఆశలతో గుండె ధైర్యంతో అడుగిడి ఏదో సాధిద్దామనుకుంది. ఏం సాధించింది? తన వల్ల అతన్ని నాశనం చేస్తోంది. బాగుపడిందేమీ లేదు. అతన్ని తానింకా ఇబ్బంది పెట్టకూడదు. ఎవరి మనసు వారిష్టం. తెలియకుండానే కళ్ళమ్మట నీళ్లు కారిపోతున్నాయి. అతని గురించి తాను బాధపడటం దేనికి? అతని నుంచి ఏదో ఆశించి అతని జీవితంలో అడుగుపెట్టింది. అతని గురించి ఆశలు పెంచుకోమని అతను తన్నేమీ ప్రోత్సాహపరచలేదే. మరి తనెందుకు అతని గురించి ఆలోచిస్తోంది? కక్షతో పంతంతో అతని జీవితంలో ప్రవేశించిన తనకి కావాల్సిందే ఇలా. తనకు తెలియకుండానే అతన్ని ప్రేమిస్తోంది. అతన్ని విడిచి వెళ్ళిపోతే జయంతి ఆ ఆలోచనే భరించలేకపోయింది. అసలు ఆ పని ఎలా చేయగలదు? విపరీతమైన ఆలోచనలతో మనసు పెట్టే అల్లరి భరించలేక ఎప్పుడు నిద్రపోయిందో ఆమెకే తెలీదు. నిశ్చింతగా పడుకోవడానికి ప్రయత్నించిన
మధు పడుకోలేకపోయాడు. జయంతి కంఠంలోని అసహ్యం, కళ్ళల్లో బాధ అతన్ని పిచ్చివాణ్ణి చేశాయి. ఒక్క క్షణం జయంతి, నేను తాగలేదు, చెడిపోలేదు, పార్టీలో బలవంతంగా తీసుకోవాల్సి వచ్చిందని చెప్దామనిపించింది. నన్ను వాళ్ళు బలవంతం చేయలేదు. తానే కసిగా జయంతిని వదుల్చుకోవాలని బలవంతంగా తాగొచ్చాడు. జయంతికి తాగిన వాళ్ళంటే అసహ్యం. కావాలనే తను ఈ పని చేశాడు. జయంతి, నీ మీద కక్ష కొద్దీ తాగాను, నిజంగా తాగలేదు. పరిగెత్తే మనసుని నిగ్రహించుకుంటూ హాయిగా నిశ్చింతగా నిద్రపోతూ ఉంటుంది జయంతి. తనే అనవసరంగా ఊహించుకుంటున్నాడు. జయంతి వైపు పరిగెత్తే మనసు మళ్లించడానికి విఫల ప్రయత్నం చేశాడు. అతని కళ్ళు అప్రయత్నంగా జయంతి గది వైపు పరుగులు తీశాయి. చెంపల నిండా కన్నీళ్ల చారికలు కట్టాయి. ఆప్యాయంగా తొడవబోయాడు. ఛీ, మీరింత దిగజారుతారనుకోలేదు. మనుషుల్ని మర్చిపోవటానికి తాగక్కర్లేదు, మనసుని నిగ్రహించుకుంటే చాలు. జయంతి మాటలు చెళ్ళున కొట్టినట్లు వినిపించాయి. తుడవబోయిన చేతుల్ని వెనక్కి తీసుకుని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు జయంతికి సంగతి వివరించి చెప్దామనుకున్నాడు. కానీ జయంతి అతని వైపు కవ్వించేట్లు చూడనూ లేదు, అతన్ని రెచ్చగొట్టినట్లు మాట్లాడనూ లేదు. మామూలుగా తన పనులు చేసుకుపోతోంది. కానీ మధు రెచ్చగొట్టినా మాట్లాడలేదు. 1కి 10 చెప్పే జయంతి మాట్లాడకపోవటంతో ఆమెను మరింత కవ్వించసాగాడు. రోజులు మామూలుగా దొర్లిపోతున్నాయి. ఏమిటిది? ఏడ్చేవాళ్ల కన్నీళ్లు తుడిచినట్లుంది. ఆ ధోరణి కానీ సహజంగా లేదు. జయ, ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది? సమాధానంతో జయంతి వైపు కుతూహలంగా చూశాడు. జయంతి కళ్ళెత్తి అతని వంక చూసింది, తలదించుకుంది. మరేం లేదు, ఎంఏ చదవచ్చుగా, మీ ఊళ్ళోనే, నీకు తెలిసిన కాలేజీ. నేను చదువుకోను. ఏం? నాకు ఇష్టం లేదు, నిర్లక్ష్యంగా అంది. అదే ఎందుకు లేదనని అడుగుతున్నా, మధు కోపంగా అన్నాడు. ఎందుకు చదువుకోవాలో చెప్పండి, సూటిగా అంది. ఎన్ని విధాల ప్రయత్నించినా మీ ప్రయత్నం వృధా. అనవసరంగా నన్నెందుకు విసిగిస్తారు? అంత ఖచ్చితంగా చెప్తున్న జయంతిని నా ఇష్టం లేకుండా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, కసిగా అన్నాడు. మీది కాదు, మనది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమనలేక ఏమీ చెయ్యలేక అసహనంతో అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. కాఫీ తెచ్చిన జయంతి వైపు అప్రయత్నంగా చూశాడు. మరుక్షణం, జయంతి, ఈ చీర ఎక్కడిది? మొన్న అత్తయ్య ఇచ్చారు. ఏం? దీన్ని కట్టుకునే అర్హత నీకు లేదు. ఈ చీర సుశీలది. ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ సౌమ్యంగా అన్నాడు, చిన్నగా నవ్వుతూ. చనిపోయిన సుశీల చీరైనా కట్టుకునే అర్హత నాకుందనే అత్తయ్య ఇచ్చారు. ప్లీజ్ జయంతి, మర్యాదగా చెప్తున్నా, ఆ చీర విప్పేయి, బాధగా అన్నాడు. సారీ, క్షమించండి, నేను విప్పను. అక్కడి నుంచి కదలబోయిన జయంతిని వెనక నుండి మధు లాగడంతో విసురుగా అతని మీద పడింది. జయంతి, చెప్పిన పని మర్యాదగా చెయ్యి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు, తీక్షణంగా అడిగాడు. నిర్లక్ష్యంగా అతని నుంచి తప్పించుకొని ముందుకు అడుగు వేయబోయింది. జయంతి రెక్క పట్టుకొని, నిన్నే, మాట్లాడవేం? చెప్పానుగా. ఆవేశంగా చెయ్యెత్తిన మధు కొడతాడనుకుని కళ్ళు మూసుకుంది జయంతి. సారీ, డిస్టర్బ్ చేస్తున్నావనుకుంటా. హరి పిలుపుతో మధు జయంతి చేయి వదిలేశాడు. అలాగే పైకెళ్ళిపోయాడు. ఎవరా అని కళ్ళు తెరిచిన జయంతి, అన్నయ్య నువ్వా? ఆశ్చర్యంగా అంది. జయంతి, మధు భార్యవి నువ్వా? హరి నోటంట మాట రాలేదు. సుశీల? అవునమ్మా, ఆ నిర్భాగ్యురాలే నా చెల్లెలు. హరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అన్నయ్య క్షమించు, తెలియక అక్కయ్య గురించి ఏమేమో మాట్లాడాను. అన్నయ్య, నేను నీకు తెలుసని ఆయనకి చెప్పకు, పైనున్నారు వెళ్ళు. నువ్వెవరో ఆయనకి ఎందుకు చెప్పకూడదు? ఆశ్చర్యంగా అడిగాడు హరి. అదంతే. ఇంతకీ నీ రాక మురళి పెళ్ళి, నిన్ను మధుని పిలుచుకురమ్మని రఘు చెప్తే ఎవరో అనుకున్నాను. సరే, విజిటింగ్ కార్డ్ నాకు ఇచ్చి నువ్వు మామూలుగా వెళ్ళు. రఘు, ప్లీజ్ ఏమీ ఆలోచించకు. హరి పైకొచ్చేసరికి మధు కిటికీలోంచి దూరంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. మధు, నేను రావటంతో నీకు కష్టంగా ఉందా? హరి, నన్ను క్షమించరా? మధు కళ్ళల్లో నీళ్లు ఏ క్షణానైనా కిందికి దూకటానికి సిద్ధంగా ఉన్నాయి. దేనికి? నువ్వు ఆనందంగా ఉంటే చూడాలనే వచ్చానురా. మధు, నీ మ్యారేజ్కి రావటానికి వీలు కాలేదు, అందుకే రాలేదు. నువ్వు ఆనందంగా ఉండటమే నాకు కావాల్సింది. హరి వంక మౌనంగా చూడటమే తప్ప ఏమీ చేయలేకపోయాడు. మాట్లాడవేం? నేను రావటం నీకు ఇష్టం లేదా? హరి, మధు బాధగా పిలిచాడు. హరి ఏదో చెప్పబోయాడు. జయంతి కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకొని లోపలికి రావడంతో ఆగిపోయాడు. చెరో కప్పు చేతికిస్తూ ఇన్విటేషన్ కార్డు మధుకిచ్చింది. కార్డు చూస్తూనే, ఏమిటిది? చూడండి. కార్డు చూసి పక్కన పడేశాడు. ఏమిట్రా అది? హరి ఆతృతగా అడిగాడు. ఏమీ లేదు, మురళి పెళ్ళట. లెటర్లో ఏమీ లేదు.
నేను ఆమె 10 రోజుల ముందు రావాలిట కసిగా జయంతి వైపు చూస్తూ అన్నాడు. మరైతే మీ ప్రయాణం ఆమె ఇష్టం, నాకు టైం లేదు. ఏం మీరెందుకు రారు, మిమ్మల్ని పిలిచారుగా జయంతి నాంచుతూ అడిగింది. నా విషయం నీకు అనవసరం. జయంతి ట్రే తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. మధు, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు హరి. పైకంత అమాయకంగా కనిపించే జయంతి ఎంత పొగరుందో తెలుసా? అందంగా నవ్వే ఆ నవ్వు వెనకాల ఎన్ని విషపుట ఆలోచనలు ఉన్నాయో. పెళ్ళై దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. ఒక్కసారి కూడా పుట్టింటికి వెళ్ళలేదు. ప్రేమ, మమకారం ఇలాంటివి అర్థం చేసుకోలేని మూర్ఖురాలు. పిచ్చి మధు, ఆమె నిన్ను విడిచి ఉండలేక వెళ్ళలేదేమో. పుట్టింటి మీద మమకారం లేని ఆడది ఉండదురా. హరి, నేను చెప్పింది ఎందుకు నమ్మవురా? కావాలంటే చూడు, ఇప్పుడు వాళ్ళన్నయ్య పెళ్ళికి వెళ్తుందేమో అసహనంగా అన్నాడు. సరే కానీ లక్ష్మి ఇక్కడే ఉందని రాసావు, ఏదీ కనిపించదేం? ఆవిడ వెనకే తిరుగుతూ ఉంటుంది, అలా బయటికి వెళ్తుందా? మొహం కడుక్కోవటానికి టవల్ తీసుకుంటూ అన్నాడు. నువ్వు వెళ్ళరా, కాసేపు పడుకోవాలనుంది. హరికి జయంతితో మాట్లాడాలనుంది. రఘు, హరి పియూసీలో క్లాస్మేట్స్. అప్పుడప్పుడు రఘు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. ఆ విధంగా జయంతి అతనికి పరిచయం. కానీ రఘు, మధు డైరీ చదివి హరికి ఉత్తరం రాయడంతో జయంతి మీద అతనికి చెప్పరాని ఆత్మీయత అలముకుంది. పడుకొని కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు హరి. కాసేపలా హాస్పిటల్కి రారా, తలదువ్వుకుంటూ అడిగాడు. సారీ, నేను రాను, నువ్వు వెళ్ళరా. మధు వెళ్ళిపోయాడు. హరి మొహం కడుక్కొని హాల్లోకి వచ్చాడు. లక్ష్మి పూలు కోస్తుంటే జయంతి పూలందుకుంటోంది. వాళ్ళిద్దరూ దేన్ని గురించో నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. హరిని చూసి, బాగున్నారా అండి? ఆహా, నీ దయ వల్ల. సారథి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? నవ్వుతూ అడిగాడు. లక్ష్మి సిగ్గుగా నవ్వింది. నీ చదువైందా? అయిపోయింది, పూలు జయంతి కడుతూ చెప్పింది. పైకి చదవకూడదు, నాకింకా చదవాలని లేదు, అక్కడ అరుగు మీద కూర్చుంటూ అంది. వాళ్ళ బాబా వద్దన్నాడన్నయ్యా. జయంతి లక్ష్మి పక్కన కూర్చుంటూ అంది. వదినా కోపంగా జయంతి వైపు చూస్తూ అంది. కూర్చో అన్నయ్య, లోపల నుంచి కుర్చీ తెచ్చివేస్తూ అంది. లక్ష్మి, హరి ఏవేవో మాట్లాడుతుంటే జయంతి పూలు కట్టుకోసాగింది. వదినా, నువ్వు మాట్లాడుతూ ఉండు. లక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది. పెళ్ళికి వెళ్తున్నావా? లేదు. జయ, నువ్వు మరోలా అనుకోకుండా పెళ్ళికి వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉన్నన్నాళ్ళు అతనికి నీ విలువ తెలీదు. కొన్నాళ్ళు దూరంగా ఉంటే వాడే దారికొస్తాడు. జయంతి మాట్లాడకపోవడంతో, ఏమ్మా నీకు ఇష్టం లేదా? సరే, నీ ఇష్టం అన్నయ్యా. ఆయన ఇంకా మారతారని నేను అనుకోవటం లేదు. నా గురించి ఆయన లేని వ్యసనాలు నేర్చుకుంటున్నారు. నా గురించి ఆయన్ని దేనికి బాధ పెట్టడం? సుశీలని ఆయన మర్చిపోలేరు. ఆ విషయమంతా తెలిసే అతని జీవితంలో అడుగుపెట్టినా ఇప్పుడెందుకో నా మనసు ఎదురు తిరుగుతోంది. ఇంక భరించగల శక్తి నాకు లేదు. జయంతి కళ్ళమ్మట నీళ్లు చిప్పిల్లాయి. మర్నాడు పొద్దున జయంతిని పంపివేశాడు. జయంతి వెళ్ళినప్పుడు హాయిగా నిట్టూర్చిన అతని మనసెందుకో కలుక్కుమంది. 2-3 రోజులు బాగానే గడిచిన తర్వాత మధుని మౌనంగా పరీక్షించసాగాడు. ఆ రోజు షేవింగ్ సెట్ కడుక్కుంటున్న మధు పెదవుల మీద జయంతి షేవింగ్ సెట్ కడిగిన సంగతి జ్ఞాపకం వచ్చి పక్కున నవ్వాడు. మధు ఎందుకలా నవ్వాడో అర్థం కాని హరి అయోమయంగా చూశాడు. కాఫీ తాగనప్పుడు, అన్నం తినని రోజున పాలు తెచ్చే ఆప్యాయమైన అడుగుల చప్పుడు కోసం అతని హృదయం ఎందుకో ఆతుతపడసాగింది. ప్రతి స్థలంలో జయంతి జ్ఞాపకాలే అతన్ని వెన్నాడసాగాయి. ఏమిటి, ఆమె వెళ్ళేదా? ఆతృతపడ్డవారేనా? ఆమెను మర్చిపోలేక బాధపడుతున్నావు? ఆ రోజు పడుకోబోయే ముందు అడిగాడు. మధు, పెళ్ళి రేపే, పొద్దున్నే వెళ్దామా? నేను రాను. అదేమిట్రా? జయంతి బాధపడుతుంది. అదీకాక మురళి ప్రత్యేకంగా రాశాడు. బాధ? పక్కున నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? నేను రాకపోతేనే ఆమె సంతోషిస్తుంది. బాధపడేదైతే నన్ను రమ్మని తను బలవంతం చేసేది. ఆమె పిలవలేదని నువ్వు రావటం లేదా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆహా, అలా కాదు. మధు తడబడ్డాడు. మధు, ఎందుకురా కంగారు పడటం? తప్పేముంది? ఆమె పిలవలేదని బాధపడుతున్నావా? నువ్వు రాలేదని ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించావా? నన్ను చెప్పని నువ్వు సుశీలని మర్చిపోలేకుండా ఉన్నావు. 2 సంవత్సరాలు నీ ఊపిరిగా నీ ఇంట దాసి కన్నా నీకు సేవ చేసిందా? నువ్వేం చేసినా చిరునవ్వుతో భరించింది. నిన్ను కవ్వించి రెచ్చగొట్టిన ఆమెను నువ్వు మర్చిపోవాలన్నా మర్చిపోలేవు. ఆమె కోసం నీ మనసు ఆతృత పడుతూనే ఉంది. లేదు, నువ్వు పొరపాటు పడ్డావు. ఆమె అంటే నాకు ఇష్టం లేదు. మధు, పిచ్చిగా మాట్లాడకు. జయంతి అని నిన్న లక్ష్మి అన్నం పెట్టే ముందు ఎందుకు పిలిచావు? టిఫిన్ చేసేప్పుడు ప్లేట్ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఎందుకు పరధ్యానంగా ఉన్నావు? నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. సుశీల అంటే నాకు ఇష్టమే, కాదనను. కానీ జయంతి నీ జీవితంలో అల్లుకుపోయినట్లు సుశీల అల్లుకుపోలేదు. తొలి యవ్వనపు ముసుగులో
ప్రేమ సుశీలది. కానీ జయంతి ఆ ప్రేమ పరిపూర్ణతనిచ్చింది. మధు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని సవ్యంగా జయంతిని చూసుకో. నీ చేష్టలతో విసిగిపోయి ఏదైనా అఘాయిత్యం చేస్తే. హరి, ఏమిట్రా నువ్వనేది? అయోమయంగా అడిగాడు. ఏం లేదు, రేపు వెళ్దాం. హరి పడుకున్నాడు. మధు ఆలోచనలతో తల బద్దలవసాగింది. నిజమే, తను జయంతిని మర్చిపోలేడు. సుశీలలా జయంతి కూడా దూరం కాకూడదు. ఆ ఊహ భరించలేనట్లుగా భగవాన్ నన్ను మోసం చెయ్యకు. ఆ రాత్రి మధుకి తెలియని మానసిక ఆందోళన అనుభవించాడు. తాను తాగిన రోజు ఆమె ఎంత బాధపడిందో, అనవసరంగా ఆమెను తాను హింసించాడు. ఆమె మనసు ఎంత నలిగిపోయిందో. అర్థం లేని ఆలోచనలతో ఎప్పుడు నిద్రపోయాడో అతనికి తెలీదు. నిద్రలేచిన హరికి మధు సూట్ కేసులో బట్టలు సర్దుతూ కనిపించాడు. ముఖం అలసినట్లుంది. తల అంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు నీట్గా ఉండే మధు అంటే హరికి ఎంతో ఇష్టం. నలిగిన డ్రెస్లో కూడా మధు నిండైన విగ్రహం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ఆ ముఖంలో ఏదో తెలియని ఆతృత తొంగి చూస్తోంది. సారథి చెప్పినట్లు మధు సాధారణంగా లొంగే మనిషి కాదు. వాడి నిగ్రహానికి తనే ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. కొన్ని సంవత్సరాలు భార్యతో సహజీవనం చేసి ఆమెకు పొగిడి నీవు లేందే నేను బ్రతకలేనని భోరుమని ప్రేమవర్షాన్ని కురిపించే ఈనాటి సమాజంలో ఆ భార్య మరణించగానే వాటి తాలూకు అనుభవాలు కూడా మర్చిపోయే ఈ కుటిల సమాజ సమూహంలో ఏ అనుభవాలు ఆశించకుండా కేవలం ఊహించిన జీవితం తప్ప మరెటువంటి సంబంధము లేకుండానే కేవలం అనుభూతులకే ప్రాధాన్యతనిచ్చి ఆ జీవి కోసం వెర్రి వేదనను అనుభవించి తనని తన తాలూకు మనుషుల్ని బాధించిన నిగ్రహంగా ఉన్న మధు అనురాగాన్ని సంపాదించిన అమరజీవి సుశీల ఎంత అదృష్టవంతురాలో అంత దురదృష్టవంతురాలు. హరి కళ్ళ వెంట కన్నీరు జలజల రాలింది. నవ్వులతో కేరింతలతో మధురమైన అనుభూతుల్లో చూడవలసిన మధుని తోడుండి కూడా ఒంటరిగా చూడవలసి వచ్చినందుకు బాధపడ్డాడు హరి. ఇతని జీవితం మళ్ళీ నందనవనం కావాలి. అందుకోసం తనేమైనా చేస్తాడు. బట్టలు సర్దటం పూర్తి చేసి అలసటగా హరి పక్కన వాలాడు మధు. హరి కళ్ళ వెంట నీళ్లు చూసి ఆతృతగా, హరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, చిన్నగా నవ్వాడు హరి. చెప్పరా, ఊరికే ఎవరైనా ఏడుస్తారా? ఆప్యాయంగా కళ్ళ నీళ్లు తుడిచాడు మధు. తలనొప్పిగా ఉందిరా, కాఫీ ఇచ్చేదేమన్నా ఉందా? ఊహాలోకంలో విహరించటమేనా? చిలిపిగా అడిగాడు. నువ్వు లేవందే రా. ఆ మాట విననట్టే లేచిపోయాడు మధు. ఫస్ట్ బ్రష్ చేసుకొచ్చి హరికిస్తూ త్వరగా రా. ఏమిట్రా వైపరీత్యం? చేయించుకునే మా మధు చెయ్యటమా? ఇదేదో మాయగా ఉందే. నేను కలగంటినా వాస్తవమా? తమాషాగా కళ్ళెగరేశాడు. వెదవ్వాగుడు ఆపి లేచేదేమన్నా ఉందా? నవ్వుతూ అడిగాడు. చెప్పేడిది మధు అట, చెప్పించుకునేవాడు వెదవట. ఏం స్వార్థంరా? నవ్వుతూ కిందికెళ్ళిపోయాడు. హరి మొహం కడుక్కుని వచ్చేసరికి మధు సీరియస్గా లెటర్ చదువుతున్నాడు. అతని మొహం కోపంతో కందిపోయింది. హరి కంగారుగా, ఏమిట్రా మధు అది? హరి మీదికి విసిరేస్తూ, చదువు. రమ నాకు లెటర్ రాసింది. చిచి, ఈర్ష్య మనుషుల్ని ఎంత దూరం తీసుకుపోతుందో. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పాడు పనులు. రమ ఏమనుకుంటోంది? ఈమె గారిని వెనకేసుకురావటానికి నువ్వు ఆ సారథి దొరికారు. అమాయకురాలట. కసిగా పళ్ళు కొరికాడు. ఏమిట్రా, రమ ఎవరు? ఆమెకు జయంతికి సంబంధం ఏమిటి? ఆమె నీకు లెటర్ రాయటం ఏమిటి? దానికి నువ్వు మా మీద ఎందుకు ఫైర్ అవటం? ఏదీ చెప్పకుండా లెటర్ నా మీద పడేస్తే నాకేమర్థమవుతుంది? హరి అయోమయంగా అడిగాడు. చదువు, అంతా నీకే అర్థమవుతుంది. టవల్ భుజాన వేసుకుని కిందికి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది.